ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు, జనసేన ఉండి ఇన్ఛార్జ్ నాగరాజు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ఎన్డీఏ మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల గురించి నేతలు ప్రజలకు వివరించారు. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏపీలో కొలువుదీరుతుందని రామరాజు జోస్యం చెప్పారు. బీసీలందరూ కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశాన్ని ఆదరిస్తూ ముందరికి తీసుకున్నటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా బీసీలకి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ సమైక్యంగా 50 ఏళ్లకే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే విధంగా, అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. పెన్షన్ స్కీమ్ అంటే 60 సంవత్సరాలకు ఉంది. ప్రభుత్వంలో ఉద్యోగం రిటైర్ అయిన వాళ్ళకి ఉంది, మామూలుగా జనరల్గా ఉంది. కానీ మొట్టమొదటిసారిగా వీరి యొక్క కలయిక ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కలయిక ద్వారా 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రతి వ్యక్తికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా నెలకు 1500 ఇచ్చే విధంగా కానీ, అదేవిధంగా పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమంది తల్లికి వందనం కానీ, వారందరికీ కూడా సంవత్సరానికి 15,000 ఒక్కొక్కరికి ఇచ్చేలాగా కానీ, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, ఉచిత బస్ సర్వీస్ ఇవ్వడం కానీ, ఇట్లా ఎన్నో పథకాలు ఈరోజు సంయుక్తంగా చేయడం జరుగుతూ ఉంది. దీనికి తోడు ఎప్పుడు కూడా గత ఎలక్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి వీసి వన్ సైడ్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా కాంక్రీట్ తోటి ఈరోజు మొన్న కూడా 11,000, 12,000 మెజార్టీలోని గెలిపించడం జరిగింది. బీసీలందరూ కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశాన్ని ఆదరిస్తూ ముందరికి తీసుకున్నటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా బీసీలకి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ సమైక్యంగా 50 ఏళ్లకే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే విధంగా, అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. పెన్షన్ స్కీమ్ అంటే 60 సంవత్సరాలకు ఉంది. ప్రభుత్వంలో ఉద్యోగం రిటైర్ అయిన వాళ్ళకి ఉంది, మామూలుగా జనరల్గా ఉంది. కానీ మొట్టమొదటిసారిగా వీరి యొక్క కలయిక ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కలయిక ద్వారా 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాదు